ప్రస్తుతం నేను మాదాపూర్లో ఉన్న షైన్ క్లినిక్ అయితే వచ్చేసాను. చాలా వరకు ఇప్పుడున్న పొల్యూషన్ కి మన స్కిన్ అండ్ హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. దాన్ని హెల్దీగా అండ్ అందంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అయితే మనదే. సో ఇక్కడ ఎస్పెషల్లీ షైన్ క్లినిక్ లో ఫేస్ కి సంబంధించి, హెయిర్ కి సంబంధించి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఎక్విప్మెంట్ కూడా చాలా హైలీ సొఫిస్టికేటెడ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. లేజర్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి చూసేద్దామా. అండ్ డాక్టర్ వేణు గారు కూడా ఉన్నారు. ఆయన అడిగి అసలు షైన్ క్లినిక్ లో ఎటువంటి ట్రీట్మెంట్స్ చేస్తున్నారు ఏంటి అని అడిగేద్దాం. వచ్చాయి. హలో అండి. హాయ్. హలో అండి. ప్లీజ్. సో ఇప్పుడు బయట చాలా పొల్యూషన్ అయిపోయింది. సో ఎంత మనము ఇంట్లో స్కిన్ కేర్ తీసుకున్నా కూడా స్కిన్ క్లినిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు రిజువనేట్ అవర్ స్కిన్ అండ్ హెయిర్ ఎస్పెషల్లీ. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్? ఇట్ ఇండీడ్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ఈ పెరుగుతున్న పొల్యూషన్ కి అండ్ మన ఫాస్ట్ లివింగ్ స్టైల్స్ కి, లైఫ్ స్టైల్స్ కి మనకి పర్సనల్ కేర్, స్కిన్ కేర్, ముఖ్యంగా ఫేషియల్ కేర్, హెయిర్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మేము వచ్చేసి ఫేస్, హెయిర్ అండ్ లేజర్ పైన డీల్ చేస్తుంటాం. ఫేస్ కి సంబంధించి అన్ని రకాల ఇష్యూస్ అంటే మేజర్ గా ట్యాన్ కానివ్వండి, డల్నెస్ కానివ్వండి, పిగ్మెంటేషన్ కానివ్వండి, ఓపెన్ పోర్స్ కానివ్వండి, ఆర్ ఫైన్ లైన్స్ కానివ్వండి, రింకిల్స్ కానివ్వండి, అండర్ ఐస్ కానివ్వండి, లేదు అంటే కొంతమంది యాక్నే ఇష్యూస్ తో, ఆయిలీ ఫేస్ తో బాధపడుతుంటారు. వీటన్నిటికీ కామన్ గా ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ తీసుకోవాలి. బట్ స్కిన్ కేర్ రొటీన్ ఎప్పుడు బాగుంటుందంటే అది రెగ్యులర్ గా ఉన్నప్పుడు, దాంతో పాటు ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు. లైఫ్ స్టైల్ బాగున్నప్పుడు ట్రీట్మెంట్స్ అనేవి చాలా తక్కువగా అవసరం ఉంటాయి. మనం మేజర్ గా ఇంటి దగ్గర ఉండి తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోజు బయటకు వచ్చేప్పుడు అందరూ చెప్తుంటారు, బట్ చాలా తక్కువ మంది ఫాలో అవుతారు. సన్ స్క్రీన్ అప్లై చేసేసుకోవడం, నైట్ టైం పడుకునేప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేయడం. ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే బాడీకి వాళ్ళకి వచ్చేసి సిరమ్స్ అప్లై చేయమని చెప్తాం మేము. సిరమ్స్ యూస్ చేస్తే కనుక, దాంతో పాటు వన్స్ ఇన్ వీక్, అట్లీస్ట్ వన్స్ ఇన్ వీక్ కనుక వాళ్ళు క్లెన్జర్ యూస్ చేస్తే కనుక డెఫినెట్ గా ఫేస్ కి కానివ్వండి, మిగిలిన హెయిర్ కానీ వేరే ఏది ఉన్నప్పటికీ మనం ఈ పొల్యూషన్ ని ఫైట్ చేసే విధంగా అయితే రెడీగా ఉండొచ్చు. ఓకే సార్, నేను విన్నాను షైన్ క్లినిక్స్ లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి అని. సో షల్ వి గో అండ్ హ్యావ్ ఎ లుక్ అబౌట్? డెఫినెట్లీ. సో ఎస్ వేణు గారు, ఫస్ట్ షైన్ క్లినిక్ కి స్టెప్ ఇన్ అవ్వగానే క్లయింట్ కి స్కిన్ అనాలిసిస్ అని చాలా మంది చేస్తుంటారు. అసలు ఏం చేస్తారు ఏంటి? ఆ మెషినరీ ఉందా? లెట్స్ సీ పదండి. yes. ఫేస్ అనాలిసిస్ మెషిన్. ఒకసారి క్లయింట్ మన దగ్గరికి రాగానే ఇనిషియలీ మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఫేస్ ని ప్రాపర్ గా అనాలిసిస్ చేస్తాం. ఈ మెషిన్ మనకి 1 minute లో ప్రాపర్ గా స్కాన్ చేసేసి, జస్ట్ 1 minute? అవునండి, 30 seconds to 1 minute లో ఫేస్ మొత్తం స్కాన్ చేసేసి ఎక్కడెక్కడ స్కిన్ డల్ గా ఉంది, ట్యాన్ ప్యాచెస్ ఉన్నాయి, ఎక్కడ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది, స్కిన్ కలర్ డిఫరెన్స్ కి కారణం ఏంటి, మొత్తం రిపోర్ట్ మనకి ప్రాపర్ గా జనరేట్ చేస్తుంది. దీన్ని బేస్ చేసుకుని మనం క్లయింట్ కి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అది బెస్ట్ ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేసి వాళ్ళకి చెప్తాం. ఓకే. సో యూజువల్ గా స్కిన్ క్లినిక్స్ అంటే చాలా కాస్ట్లీ అని వింటున్నాం. హౌ అఫోర్డబుల్ ఇట్ ఈస్ షైన్? ఇట్ ఈస్ అఫోర్డబుల్ అండి. మన మేజర్ ఇంటెన్షన్ వచ్చేసి మన క్లినిక్ లో ఫేస్ ట్రీట్మెంట్ అయినప్పటికీ, హెయిర్ ట్రీట్మెంట్ అయినప్పటికీ, లేజర్ ట్రీట్మెంట్ అయినప్పటికీ బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ అట్ ద మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్. ఇది మన కాన్సెప్ట్ అండి. బయట అన్ని క్లినిక్స్ తో పోల్చుకుంటే మన దగ్గర ఏ ట్రీట్మెంట్ అయినా, ఇంక్లూడింగ్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో బయటతో పోల్చుకుంటే కంపారిటివ్గా లీస్ ప్రైస్ తో మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఆఫ్టర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సో నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర? ఒకసారి రిపోర్ట్ రాగానే ఆ రిపోర్ట్ తీసుకొని కౌన్సిల్ చేసేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, హైడ్రా ఫేషియల్ చేయించుకుంటే బాగుంటుందా, లేదా మెడి ఫేషియల్ చేయించుకుంటే బాగుంటుందా, లేదా వాళ్ళకి వచ్చేసి ప్రాపర్ గా ఒక మంచి పీల్ చేయించుకుంటే బాగుంటుందా, వాళ్ళకి ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం ఉన్నాయా. కొంతమంది మేజర్ గా రింకిల్స్ ప్రాబ్లమ్ అంటారు, ఏజింగ్ ప్రాబ్లమ్ అంటారు. 30 years తర్వాత, 40 years తర్వాత ఈ రోజుల్లో ఏజింగ్ చాలా కామన్ గా అయిపోయింది. అట్లాంటి వాళ్ళకి మేజర్ గా ఫైన్ లైన్స్, రింకిల్, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్, వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో ఆ ట్రీట్మెంట్ సంబంధించిన మెషినరీ అన్ని మన దగ్గరగా ఉన్నాయి. స్పెషలిస్ట్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్ అందరూ ఉంటారు. వాళ్ళని చూపించి, చేపించి, కన్సల్ట్ చేసి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ పోస్ట్ ఆప్ కేర్ ఎట్లా తీసుకోవాలి, పోస్ట్ ఆపరేటివ్ గా కేర్ ఏం తీసుకోవాలి, ఏమేమి యూస్ చేయాల్సి ఉంటుంది. మనం పెద్దగా మెడికేషన్ కానీ, టాబ్లెట్స్ కానీ అట్లాంటివి ఏం ప్రిస్క్రైబ్ చేయమండి. చాలా బేసిక్ ట్రీట్మెంట్, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ లోషన్, ఒక సెరం, ఇంతవరకే బేసిక్ అఫోర్డబుల్ ట్రీట్మెంట్, బేసిక్ అఫోర్డబుల్ మెటీరియల్స్ తో మనం వాట్ బెస్ట్ కెన్ బి డన్ అని చూస్తాం. సో చాలా మంది డాక్టర్స్ బేసిక్ కేర్ అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ రాసుకోండి అంటారు. బట్ మార్కెట్ లో బోల్డ్ అన్ని సన్ స్క్రీన్స్ ఉన్నాయి, ఏది వాడాలి అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో ఏ కైండ్ ఆఫ్ కంపోజిషన్ ఉన్నది మనం చూస్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ మార్కెట్ లో దొరికే అన్ని సన్ స్క్రీన్ కూడా కమర్షియల్ గా ఉండేవి, కానీ మనకి
క్లయింట్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి పనికొచ్చేవి ఏం లేవండి. మేజర్ సన్ స్క్రీన్ మన స్కిన్ టైప్ ని చూస్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. మన స్కిన్ టైప్ డ్రై అయితే కనుక మనకు సూట్ అయితే తీసేసుకోవాలి. ఒకవేళ ఆయిలీ స్కిన్ టైప్ అయితే కనుక ఏది సూట్ అవుతుంది, లేదా సెన్సిటివ్ స్కిన్ అయితే కనుక దాన్ని బట్టి వాటి కంపోజిషన్ తీసుకోవాలి. ఒకవేళ రాంగ్ సన్ స్క్రీన్ చూస్ చేసుకుంటే కనుక స్కిన్ బెటర్ అవ్వడం పక్కన పెడితే ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా మన స్కిన్ టైప్ మ్యాచ్ అవ్వాలి, స్కిన్ టైప్ సూట్ అయ్యే మన క్లైమేటిక్ కండిషన్ సూట్ అయ్యే సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ టైప్ అని చెప్పేసి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ స్కిన్ టైప్ ఉంటుందో వాళ్ళ స్కిన్ టైప్ తగ్గట్టుగా స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే విధంగా రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. ఈ రిపోర్ట్ ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ కానివ్వండి, పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానివ్వండి, వాళ్ళకి ఎట్లాంటివి సన్ స్క్రీన్ యూస్ చేయాల్సి ఉంటుంది, ఎట్లాంటి మాయిశ్చరైజర్ యూస్ చేయాల్సి ఉంటుంది, ఏ ట్రీట్మెంట్ అయితే వాళ్ళకి బాగుంటుందని చెప్పేస్తాం. మోస్ట్ ఆఫ్ మన ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే నాన్ ఇన్వేసివ్, అంటే సూపర్ఫిషియల్ గా స్కిన్ పైన జరిగే ట్రీట్మెంట్స్ అన్ని కూడా విచ్ ఇస్ వెరీ సేఫ్ అండ్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్యారంటీడ్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న డౌట్, స్కిన్ ఏజ్ ఉంది కదా, మన బయోలాజికల్ ఏజ్ కాకుండా స్కిన్ యొక్క ఎఫెక్ట్స్ ని బట్టి మన ఏజ్ ఇక్కడ చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 100% అండి. సో మన ఫిజికల్ ఏజ్ అయితే ఉంటుందో మన స్కిన్ ఏజ్ అదే ఏజ్ లో ఉందా, ఇంకొంచెం ఎక్కువ పాడైపోయిందా, యంగ్ గా ఉందా అని దీన్ని బట్టి డిటర్మిన్ అవుతుంది. పారామీటర్ ఉంటుంది, వాళ్ళకి యూవీ ఎక్స్పోజర్ ఎట్లా ఉంది, యూవీఏ యూవీబీ ఎక్స్పోజర్ ఎట్లా ఉంది, ట్యాన్ ప్యాచెస్ ఎట్లా ఉంది, అవన్నీ మెన్షన్ చేస్తాయి. వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ ప్రిసైజ్ గా రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మన హోల్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. సో నెక్స్ట్ రూమ్ కి వెళ్దాం. అండ్ ఆల్రెడీ పేషెంట్ కూడా ఉన్నారు అని చెప్పి, సో ఏం చేస్తున్నారంటే ఒకసారి తెలుసుకుందాం. ఓకే, సో ఈ మధ్య హైడ్రా ఫేషియల్ వెరీ ఫేమస్ అయింది. సో ఇది ఏ కాంబినేషన్ లో చేస్తాం అంటే ఫేస్ కి మనకు ఆక్సిజన్ సప్లై చేసి కొంచెం సర్క్యులేషన్ ఎక్కువ అయ్యే విధంగా చేసేస్తుంటాం. దీంట్లో మల్టిపుల్ డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం మన రిక్వైర్మెంట్ ని బట్టి, దాన్ని బట్టి చేసేస్తున్నాం. మెషిన్ చూడొచ్చు, దాంట్లో మనం సో యూజువల్ గా ఎంత టైం పడుతుంది? 40 minutes పడుతుందండి, రఫ్లీ 40 to 40 minutes. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటారు కదా, ఏముంటాయి? మేజర్ గా వచ్చేసి మనకి ఈ 40 minutes లో ఏం చేస్తామంటే అండి, ఫస్ట్ క్లెన్సింగ్ చేస్తాం, తర్వాత ఎక్స్ఫోలియేషన్ ఉంటుంది, ఆ తర్వాత హైడ్రేషన్ ఉంటుంది స్కిన్ కి. మాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేసే బెస్ట్ రిజల్ట్ ఏంటంటే స్కిన్ రెజువనేట్ అయిపోతుంది, యూనిఫామ్ స్కిన్ టోన్ వచ్చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాలో పిగ్మెంటేషన్ తగ్గుతుంది, ఫైన్ లైన్స్ కానివ్వండి, రింకిల్స్ కానివ్వండి తగ్గిపోతుంది. రెగ్యులర్ గా చేసుకుంటుంటే కనుక విత్ ఇన్ వెరీ లెస్ స్పాన్ ఆఫ్ టైం, అంటే ఒక 4 sessions తీసుకుంటే కనుక డెఫినెట్ గా స్కిన్ ఒక 5 to 10 years యంగర్ అవుతుంది, బ్రైట్ గా కనిపిస్తుంది. సో ఎన్ని మంత్స్ కి ఒకసారి చేయించుకోవాలి? 4 weeks అండి, 4 to 6 weeks రఫ్ గా మన రిక్వైర్మెంట్ బట్టి, మన స్కిన్ టైప్ ని బట్టి 4 వారాలు లేదా 6 వారాల మధ్య గ్యాప్ తీసేసుకుని చేసుకుంటే బాగుంటుంది. సో చాలా మంది స్కిన్ టైప్స్ అంటే ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఇలా ఉంటుంది. సో ఎక్కువ డ్రై స్కిన్ వాళ్ళకి ఇది యూస్ఫుల్. ఎగ్జాక్ట్లీ అండి, డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. బట్ అట్లానే ఏం లేదు, అన్ని స్కిన్ టైప్స్ కి చేయొచ్చు. నేను ముందు చెప్పినట్టు మన స్కిన్ టైప్ కి తగ్గట్టుగా దీంట్లో మెటీరియల్స్ మారుస్తూ ఉంటాం. డ్రై స్కిన్ వాళ్ళకి అయితే కనుక హైడ్రేషన్ బేస్ చేసుకుంటాం, ఆయిలీ స్కిన్ అయితే కనుక ఆయిల్ కంట్రోల్ సంబంధించిన మెటీరియల్స్ యూస్ చేస్తుంటాం, సెన్సిటివ్ స్కిన్ అయితే కనుక చాలా వరకు హార్మ్లెస్ ఉన్న మెటీరియల్స్ యూస్ చేస్తుంటాం. వాళ్ళ స్కిన్ కి సూట్ అయ్యే విధంగా మనం మెటీరియల్స్ మారుస్తూ ఉంటాం. ఆక్సిజన్ ఫేషియల్ చెప్పడానికి ఒకటైనప్పుడు దాంట్లో డిఫరెంట్ టైప్స్ మెటీరియల్స్ ఉంటాయి, మన స్కిన్ టైప్ ని బట్టి మనం ప్లాన్ చేసేసుకోవచ్చు. ఇందులో కెమికల్స్ ఏమి ఉండవు. ఎగ్జాక్ట్లీ కెమికల్స్ ఏమి ఉండదు, చాలా బేసిక్ గా ఉంటుంది. స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేసేసి, పోర్స్ ని ఓపెన్ చేసేసి, పోర్స్ ని క్లెన్స్ చేసేసి స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ మార్క్స్ ని తీసేస్తుంది, ఈవెన్ టోన్ గా వచ్చేస్తుంది. మనకి చాలా మంది స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండాలి, వాటర్ ఇంటేక్ తీసుకోవాలి, అసలు మెకానిజం ఎందుకు హైడ్రేటెడ్ గా ఉండాలి? మనకు తెలిసిందండి, మనం గాలి లేకుండా చాలా తక్కువ సెకండ్ మాత్రం బతకగలుగుతాం. అట్ ద సేమ్ టైం వాటర్ లేకుంటే, హైడ్రేషన్ లేకుండా చాలా తక్కువ నిమిషాలు మాత్రమే, తక్కువ గంటలే ఉండగలుగుతాం. అట్లాంటిది మన రెగ్యులర్ డైలీ డైట్ లో సాలిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బట్ లిక్విడ్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. వాటర్ హైడ్రేషన్ లేకపోవడం వలన, బాడీకి హైడ్రేషన్ లేకపోవడం వలన ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన ఫిజికల్ బాడీలో ఫేస్ మాత్రమే. ఎందుకంటే స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు స్కిన్ తొందరగా డ్రై అయిపోతుంది, డల్ అయిపోతుంది. ఎప్పుడైతే డ్రై డల్ ఉంటుందో ఫైన్ లైన్స్ కానీ, రింకిల్స్ కానీ ఎక్కువ వస్తాయి, ఏజింగ్ లుక్ వచ్చేస్తుంది, ఏజింగ్ లుక్ ఉంటుంది. దీంతో పాటు చిన్న చిన్న ఇన్ఫెక్షన్ కూడా ససెప్టిబుల్ అయిపోతాం, తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ ఈవెంట్ దెబ్బతింటుంది. దీనికి యాడెడ్ గా మనం పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు, డర్ట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ వే, స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. డైలీ 4 to 5 liters మినిమం వాటర్ కన్స్యూమ్ చేయాలి. దాంతో పాటు రోజు పడుకునేప్పుడు నైట్ సెరమ్స్ కానీ, మాయిశ్చరైజర్ అప్లై చేసామనుకోండి, మాక్సిమం మనం ఏ ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఉండే విధంగా చూసుకోవాలి. వాటర్ ఇంటేక్ తీసుకున్నా కూడా మనము సూపర్ఫిషియల్ గా కూడా హైడ్రేట్ అవ్వాలి కాబట్టి హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఇంటేక్ తో పాటు మనం సూపర్ఫిషియల్ గా స్కిన్ కి సంబంధించి అప్లై చేసాం సిరమ్స్ అప్లై చేసుకుంటే బెటర్.
మన స్కిన్ టైప్ ని బట్టి హైడ్రేటింగ్ సిరమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి సిరమ్ లో హైల్రోనిక్ యాసిడ్ ఉంటుంది, విచ్ ఈస్ అ వెరీ గుడ్ హైడ్రేటింగ్ ఏజెంట్. అట్లాంటివి మనం యాడ్ చేసినప్పుడు స్కిన్ హైడ్రేటింగ్ గా ఉంటుంది, ప్లంపింగ్ గా ఉంటుంది, వాళ్ళ ఏజ్ కంటే చాలా యంగ్ గా నీట్ గా కనిపిస్తుంది. వెయిట్ లాస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్, ఫ్యాట్ లాస్ అనేది వెరీ కామన్ అయిపోయింది ఇప్పుడు. సో వాట్ ఇస్ దిస్ మిషన్ వర్క్స్? సింపుల్ గా చెప్పాలంటే మీరంటే వెయిట్ లాస్ మెషిన్ అండి, బట్ ప్రోబ్స్ ఉంటాయండి. ఇవి ప్రోబ్స్ అంటాం. ఇట్లాంటి 4 ప్రోబ్స్ ఉంటాయి. బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో, టమ్మీ కానివ్వండి, థైస్ కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి, బ్యాక్ కానివ్వండి, ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుందో ఆ ప్లేస్ లో ఈ ప్రోబ్స్ ని పెట్టేసి షీట్ పెడతాం. షీట్ పెట్టేసి కవర్ చేసేసి ఆ కంట్రోల్డ్ టెంపరేచర్ ఇస్తాం. -5 to -10 degrees కంట్రోల్ టెంపరేచర్ లో వాక్యూమ్ పెట్టేసి చేసినప్పుడు ఆ 10 నిమిషాలలో ఇది అక్కడ ఉన్న ఫ్యాట్ సెల్స్ అన్నిటిని ఫ్రీజ్ చేసేస్తుంది. ఫ్రీజ్ అయిపోయిన ఫ్యాట్ సెల్ డెడ్ అయిపోతాయి. ఈ డెడ్ అయిపోయిన ఫ్యాట్ సెల్స్ ఏంటంటే మన బాడీని మెయిన్ స్ట్రీమ్ నుంచి లింఫాటిక్ సిస్టమ్ లోకి జాయిన్ అయిపోయి అక్కడ నుంచి బాడీ నుంచి వేస్ట్ గా బయటకు వెళ్ళిపోతుంది. దీన్ని ఫ్యాట్ ఫ్రీజింగ్ మెషిన్ అంటారు. USFDA అప్రూవ్డ్ టెక్నిక్ అండి ఇది. మన దగ్గర ఉంది USFDA అప్రూవ్డ్ మెషిన్. గ్యారంటీడ్ రిజల్ట్ ఉంటుంది. 4 నుంచి 6 సెషన్లలో 12 to 15 kgs గ్యారంటీగా వెయిట్ సెషన్ ఉంటుంది. లేదండి, పెద్దగా పెయిన్ ఉండదు. కొంచెం లిటిల్ సక్షన్ తెలుస్తూ ఉంటుంది, లాగినట్టుగా ఉంటుంది. ఆ టైంలో లాగినట్టుగా పట్టుకున్నట్టుగా ఉంటుంది, బట్ ఆ తర్వాత ఏది ఉండదు. ఈ టెక్నిక్ లో వచ్చి ఫస్ట్ ప్రోబ్ యూజ్ చేస్తాం, ఆ తర్వాత క్యావిటేషన్ అని చెప్పి, రేడియో ఫ్రీక్వెన్సీ అని చెప్పి చూస్ చేస్తాం. లాస్ట్ గా వీటిలో ఏం చేస్తామంటే లేజర్ ప్లేటింగ్ ఉంటుందండి. ఈ లేజర్ ప్లేట్స్ మనకు ఆ పెళ్లిసి పెట్టేసినప్పుడు ఆ డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పక్కకు తీసుకెళ్లిపోయి వాటిని బాడీ నుంచి మెయిన్ స్ట్రీమ్ నుంచి లింఫాటిక్ సిస్టమ్ లోకి, బేస్ సిస్టమ్ లో పంపించేసి బాడీ సెల్స్ ని తీసేస్తుంది. ఇది అయిన తర్వాత మేజర్ గా మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే డైలీ ఎక్సెస్ వాటర్ డ్రింక్ తీసుకుంటారు. మినిమం గా 4 to 5 liters వాటర్ తీసుకోవడం. డైలీ డైట్ క్యాలరీ డెఫిషియెంట్ గా ఉండాలి. ఎక్సెస్ ఫ్యాట్స్, ఆయిల్స్, షుగర్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు మినిమల్ గా బాడీకి ఒక వర్కౌట్ అంటూ ఉండాలి. యోగా కానివ్వండి, జిమ్మింగ్ కానివ్వండి, వాకింగ్ అయినా పర్లేదు, ఏదైనా ఒకటి వాకింగ్ చేసుకుంటూ పోతుంటే కనుక 21 days గ్యాప్ తో ఒక 4 సెషన్లు తీసుకుంటే కనుక ఎట్లాంటి వాళ్ళైనా కూడా గ్యారంటీగా వెయిట్ తగ్గుతారు. అండ్ మనకి మిగిలిన క్లినిక్ తేడా ఏంటంటే మనం చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ మెషిన్ తో క్వాలిఫైడ్ పర్సన్ తో మాత్రమే ట్రీట్మెంట్ చేపిస్తాం. సో ఓవరాల్ గా చాలా సింపుల్ గా వెయిట్ తగ్గొచ్చు, ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. నాన్ ఇన్వేసివ్, నాన్ సర్జికల్, ఎట్లా సర్జికల్ లేదు కాబట్టి ఫిజికల్ గా సూపర్ఫిషియల్ గా పైనుంచి మాత్రమే పనిచేస్తుంది కాబట్టి గ్యారంటీడ్ గా రిజల్ట్ ఉంటుంది. అండ్ ఈ మెషిన్ ద్వారా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు పెయిన్ లేకుండా చాలా బేసిక్ డైట్ తో ఎంత హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తగ్గిన వాళ్ళు ఉన్నారు, తగ్గుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో బేస్ ఉన్న వాళ్ళు కూడా, మోడరేట్ కాకుండా సివియర్ ఒబేస్ ఉన్న వాళ్ళు కూడా 20 to 25, 30 kgs వెయిట్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తగ్గిన తర్వాత మళ్ళీ ప్రాపర్ మెయింటైన్ చేసుకుంటూ ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేసుకుని మనం మెయింటైన్ చేసుకుంటే వర్క్స్ లైక్ ఎ వండర్. ఎగ్జాక్ట్లీ. సో ఇది హెయిర్ రిడక్షన్ సంబంధించిందండి. LHR, లేజర్ హెయిర్ రిడక్షన్ అంటారు. అంటే లేజర్ ద్వారా మేల్ కి గానీ ఫీమేల్ కి గానీ బాడీ పైన ఉన్న హెయిర్ ని రెడ్యూస్ చేస్తుంది. కంప్లీట్ రిమూవ్ చేయదు, బట్ మాక్సిమం రెడ్యూస్ చేసేసి లాంగర్ సెషన్స్ వరకు అట్లీస్ట్ ఒక 6 to 8 years, 10 years హెయిర్ ప్రాబ్లమ్ మేజర్ గా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మనం చూస్ చేసుకుని వాళ్ళకి ఫ్రీక్వెన్సీ పెట్టేసుకుని వాళ్ళకి ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆ ప్లేస్ లో మనం హెయిర్ పెట్టేసుకోవాలి. చాలా మంది ఫేషియల్ హెయిర్ వల్ల చాలా ఇబ్బంది. ఎగ్జాక్ట్లీ. ఫేషియల్ హెయిర్ కానివ్వండి, అప్పర్ లిప్ కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి, లెగ్స్ కానివ్వండి. ఈ రోజుల్లో మేల్ ఫీమేల్ డిఫరెన్స్ లేకుండా అందరూ జాగ్రత్తగా నీట్ గా కనిపించడానికి, అపీలింగ్ గా ఉండడానికి, ముఖ్యంగా కాస్మెటిక్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, సినీ ఫీల్డ్ లో ఉన్నారు, ఇండస్ట్రీస్ లో ఉన్న వాళ్ళు, మోల్డింగ్ లో ఉన్న వాళ్ళకి కామన్ గా చేయించుకుంటున్నారు, మేల్ ఫీమేల్ తేడా లేకుండా. హెయిర్ రిడక్షన్ కి సంబంధించిన మెషిన్ USFDA అప్రూవ్డ్ అండి. USFDA అప్రూవ్డ్ ఉంటుంది అండ్ గ్యారంటీడ్ రిజల్ట్స్ ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు హార్మోనల్ చేంజెస్ వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ థిక్ గ్రోత్ వస్తుంది హెయిర్. అలాంటి వాళ్ళకి ఇది ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది? బెస్ట్ సూటబుల్ అండి. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ప్రామినెంట్ గా ఉన్న వాళ్ళకి మేజర్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఉంటుంది. అట్లాంటప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ప్రాపర్ టెస్ట్లని చేయించేసి కన్సర్న్ డాక్టర్ కి రిఫర్ చేస్తాం. వాళ్ళు అక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్స్ కూడా తీసేసుకుంటారు. ఎందుకంటే హార్మోనల్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి హార్మోన్ బ్యాలెన్స్ అయిన తర్వాత ఒక సెషన్స్ ప్రాపర్ గా తీసేసుకుంటే కనుక మేబీ 4 sessions కానివ్వండి, 6 sessions, 8 sessions డిపెండింగ్ ఆన్ ఫేస్ పైన, అప్పర్ లిప్, చిన్న లేకపోతే లోవర్ జానా, ఇక్కడ వాళ్ళకి బాడీ రిక్వైర్మెంట్ బట్టి ఆ సెషన్ తీసుకుంటే కనుక గ్యారంటీగా రిజల్ట్ ఉంటుంది. బట్ దీంతో పాటు మీరు అన్నట్టుగా హార్మోన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం, మంచి డైట్ తీసుకోవడం, ప్రాపర్ స్లీప్ సైకిల్,
లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 1 year కి ఒకసారి మెయింటెనెన్స్ అలా చేస్తూ ఉండాలా లేకపోతే? లేదండి, ఒకసారి సెషన్స్ అయిపోయిన తర్వాత 4 to 6 years యూఆర్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ హెయిర్. బట్ ఆ తర్వాత స్లోగా 4 years తర్వాత 5 years తర్వాత యూ మైట్ స్టార్ట్ సీయింగ్ బేబీ గ్రోత్ హెయిర్ ఉంటుంది. సో అట్లాంటిది ఉన్నప్పుడు మెల్లిగా మళ్ళీ మెయింటెనెన్స్ సెషన్స్ కొన్ని తీసేసుకుంటే సరిపోతుంది. ఇది సెమీ పర్మనెంట్ అనుకోవచ్చు, పర్మనెంట్ కంటే కూడా సెమీ పర్మనెంట్ అనుకోవచ్చు. ఈజీగా ఒక 5 years to 8 years మనం ఈ హెయిర్ ప్రాబ్లం నుంచి రిలాక్స్ తీసుకోవచ్చు. డెఫినెట్లీ బాయ్స్ కైనా గర్ల్స్ కైనా వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అండ్ లేజర్ హెయిర్ రిమూవల్ అంటున్నారు కాబట్టి లేజర్స్ అంటే కొంచెం ఇప్పటికీ మిత్ ఉంటది, భయం వేస్తుంటది బికాస్ లేజర్స్ వాడకూడదు అని. సో హౌ ఇస్ దట్ డిఫరెంట్? లేజర్స్ సెన్సిటివ్ అండి, బట్ అట్ ద సేమ్ టైం చాలా సేఫ్ అండ్ సెక్యూర్. టెక్నికల్ గా సౌండ్ ఉన్న డాక్టర్ చేతిలో ఉంటాయి కనుక మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. లేజర్ ద్వారా ఎట్లాంటి డ్యామేజ్ జరగదండి. కానీ ఒక ట్రైన్డ్ పర్సన్ ద్వారా మాత్రం చేయించుకుంటే చక్కగా ఉంటుంది, ప్రాబ్లం లేకుండా ఉంటుంది, గ్యారంటీడ్ రిజల్ట్స్ గా ఉంటుంది. చాలా మంది హెయిర్ రిమూవల్ అనగానే పెయిన్ఫుల్ ఉంటుంది, వ్యాక్సింగ్ ఇవన్నీ చేయించుకుంటుంటారు. సో ఇది పెయిన్ఫుల్ ఉందా? లేదండి, జీరో పెయిన్ అండి. వ్యాక్సింగ్ కానివ్వండి వేరే ఏదైనప్పటికీ పెయిన్ఫుల్ గా ఉంటుంది, రిపీట్ గా చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం వచ్చే హెయిర్ గ్రోత్ అనేది థిక్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ లేజర్ హెయిర్ రిడక్షన్ లో హెయిర్ ప్రతిసారికి థిక్నెస్ తగ్గిపోతుంది. ఇది రూట్ నుంచి పనిచేస్తుంది కాబట్టి హెయిర్ థిన్ అవుతుంది అండ్ హెయిర్ కలర్ కూడా స్కిన్ తో మ్యాచ్ అయిపోతుంది, బయటకు కనిపించకుండా నార్మల్ గా న్యాచురల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హెయిర్ రిడక్షన్ కండి. అట్లాగే ఇది వచ్చేసి మనకి కార్బన్ పీల్ లేజర్ ట్రీట్మెంట్ చేపిస్తాం. దీంతో పాటు మనకి ఏ ఫ్రీక్వెన్సీ కావాలో ఫ్రీక్వెన్సీ పెట్టేసుకొని ఫేస్ క్లెన్జింగ్ లో మీరు అన్నారు కదా ఇంతమంది ఫేస్ కి ట్రీట్మెంట్ ఏంటంటే హైడ్రా ఫేషియల్ తో పాటు కార్బన్ పీల్ లేజర్ కూడా చేయొచ్చు. ఇది ఏం చేస్తామంటే కార్బన్ జెల్ అప్లై చేసేసి అప్లై చేసిన కార్బన్ జెల్ తో మనకి ఫేస్ పైన ఎక్కడైతే బాడీ ప్లేస్ లో అవసరం ఉంటుందో అక్కడ పర్టికులర్ షార్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఇది కార్బన్ జెల్ ఫేస్ పైన ఉన్న డర్ట్ ని ట్యాన్ ని అంతా రిమూవ్ చేసేసి దాంతో పాటు క్లెన్స్ పోర్స్ అంతా క్లెన్స్ చేసేసి స్కిన్ ని రెజ్యువనేట్ చేస్తుంది, స్కిన్ టైట్ చేస్తుంది, పోర్స్ ని రెడ్యూస్ చేస్తుంది సైజ్. సో చాలా మందికి మేజర్ డౌట్స్ ఏంటంటే హైడ్రా ఫేషియల్ ఓకే ఇట్స్ ఆల్ అబౌట్ హైడ్రేటింగ్ అనుకుంటారు, బట్ కార్బన్ పీల్ కానీ లేకపోతే కొన్ని కెమికల్స్ ఉన్నాయి గ్లైకోలిక్ యాసిడ్ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మళ్ళీ కెమికల్స్ మన స్కిన్ కి యూజ్ చేస్తే డ్యామేజ్ అవుతుంది కదా అన్న ఒక మిత్ ఆర్ ఫ్యాక్ట్, అది మీరే చెప్పాలి. ఇప్పుడు మనం యూజ్ చేసే ఏ సోప్ అయినా తీసుకోండి, క్రీమ్స్ అయినా తీసుకోండి, అన్నిటి లోపలికి కెమికల్స్ ఉన్నాయండి. కానీ ఏ పర్సెంటేజ్ లో ఉన్నది చాలా ఇంపార్టెంట్. మనం సోప్ తీసుకున్నా, ఫేస్ వాష్ తీసుకున్నా, క్లెన్జర్ తీసుకున్నా, ఏ తీసుకున్నప్పటికీ మన బాడీ, స్కిన్, ఫేస్ యాక్సెప్ట్ చేసే లెవెల్స్ లోనే ఉంటాయి. అట్లాగే మేము యూజ్ చేసే కెమికల్ పీల్స్ అయినప్పటికీ, కార్బన్ అయినప్పటికీ, ఏదైనప్పటికీ మన బాడీకి యాక్సెప్టెన్స్ లెవెల్స్ లోనే ఉంటుంది అండ్ చాలా తక్కువ టైం మన స్కిన్ తో కాంటాక్ట్ లో ఉంటుంది. మీరు అన్నట్టుగా కెమికల్ పీల్స్ చేసినా కూడా డాక్టర్ కెమికల్ పీల్స్ చేసినప్పుడు అది సెకండ్స్ వ్యవధి మాత్రమే ఉంచుతారు, ఎక్కువసేపు స్కిన్ తో కాంటాక్ట్ లో ఉండదు. సో ఆ కొన్ని సెకండ్లలోనే అది ఏం చేస్తుందంటే స్కిన్ పైన డెడ్ సెల్స్ అన్నిటిని బ్రేక్ చేసేసి, ఈవెన్ చేసేసి, మెలనిన్ పిగ్మెంటేషన్ ని బ్రేక్ చేసేసి స్కిన్ ని బ్రైటర్ గా చేస్తుంది, యంగ్ గా చేస్తుంది, బెటర్ లుకింగ్ తీసుకొస్తుంది. కలర్ కాంప్లెక్షన్ హైలైట్ చేయాలంటే ఒక పీల్ ఉంటుంది, ఆటిని తగ్గించుకోవాలంటే ఒక పీల్ ఉంటుంది, పోర్స్ సైజ్ రిడ్యూస్ చేయించుకోవాలి పీల్ ఉంటుంది, పార్టీస్ టైంలో సెపరేట్ ఒక పీల్ ఉంటుంది, ఇన్స్టెంట్ గా వెడ్డింగ్ కానీ వేరే అకేషన్స్ కానీ ఉన్నాయనుకోండి వాటికి కనిపించాలంటే అట్లాంటి పీల్స్ ఉంటాయి. అట్లాగే కెమికల్స్ వద్దనుకుంటే ఫ్రూట్ పీల్స్ కూడా ఉంటాయండి, అన్ని ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి వచ్చినవి ఉంటాయి. ఇవన్నీ కూడా వేరియస్ రేంజ్ లో ఉంటాయి. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా చాలా తక్కువ టైం తో స్కిన్ తో కాంటాక్ట్ లో ఉంటాయి అండ్ డాక్టర్స్ మాత్రమే చేస్తారు కాబట్టి మనకి ఎట్లాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి బాడీ సోప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, చాలా మంది రెగ్యులర్ గా అందరి ఇళ్లలో బాడీ సోప్స్ తీసుకొని ఫేస్ కి కూడా యూజ్ చేస్తుంటారు ఆ సేమ్ సోప్. సో ఇస్ ఇట్ సేఫ్ టు యూజ్ బాడీ సోప్స్ టు ఫేస్? ఇది చాలా మంది అడిగే క్వశ్చన్ అండి. కాకపోతే బాడీకి యూజ్ చేసే సోప్ ఏదైతే ఉంటుందో దాని pH అనేది మన బాడీకి సంబంధించింది ఫేస్ కి రెండు సేమ్ మ్యాచ్ అవ్వండి. ఎందుకంటే ఫేస్ వచ్చి చాలా తక్కువ pH తో ఉంటుంది, బాడీ సోప్స్ వచ్చి హార్ష్ గా ఉంటాయి, మన బాడీకి సూట్ అవుతుంది, దాంట్లో డిటర్జెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. జనరలీ అన్ని స్కిన్ టైప్స్ కి మ్యాచ్ అవ్వదు. కానీ మనకి అట్లా అలవాటు అయిపోయింది యూజ్ చేస్తున్నాం. కానీ ఫేస్ కి సోప్ కంటే కూడా స్టాండర్డ్ గా ఇచ్చే ఫేస్ వాషెస్ నయం, ఎందుకంటే అవి చాలా మైల్డ్ గా ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కెమికల్స్ తక్కువగా ఉంటాయి. అండ్ ఫేస్ వాషెస్ వచ్చి ఫేస్ టైప్ ని బట్టి ఉంటాయి. ఆయిలీ ఫేస్ వాళ్ళకో ఫేస్ వాష్ ఉంటుంది, డ్రై ఫేస్ వాళ్ళకో ఫేస్ వాష్ ఉంటుంది, రెగ్యులర్ స్కిన్ టైప్ ఫేస్ కోట్ ఉంటుంది, సెన్సిటివ్ స్కిన్ టైప్ కోట్ ఉంటుంది. కాబట్టి మనకి తగ్గట్టు మ్యాచ్ ఉంటుంది. అట్లాగే సోప్ లో అన్ని రకాల సోప్లు ఉండవు, అన్ని స్టాండర్డ్ ఒకటే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సోప్ కంటే కూడా ఫేస్ వాష్ అనేది అడ్వాంటేజ్ చాలా బాగుంటుంది, స్కిన్ ని బెటర్ గా మెయింటైన్ చేయొచ్చు. చాలా మంది అడ్వర్టైజ్మెంట్స్ లో, సోప్ అడ్వర్టైజ్మెంట్స్ లో వాళ్ళ ఫేస్ నే చూపిస్తూ ఉంటారు, బట్ నో టు బాడీ సోప్స్ టు ఫేస్ అంతే. మనం పర్సనల్ గా కేర్ తీసుకోవాలి, మనతో పాటు మన ఏజ్ పెరగకుండా కాపాడుకోవాలి, బాడీలో కనిపించకుండా ఏజ్ కనిపించకుండా కాపాడుకోవాలంటే కనుక డెఫినెట్ గా ఫేస్ వర్క్ అయితే కనుక సోప్ కంటే కూడా ఫేస్ వాషెస్ బెటర్ అండి. Then we'll go to hair department, which is very important. Yeah.
పొల్యూషన్ వల్ల స్కిన్ ఎంత డ్యామేజ్ అవుతుందో హెయిర్ కూడా అంతే డ్యామేజ్ అవుతుంది. ఇందాక నేను మాట్లాడినట్టు పెళ్లి అవ్వక ముందు బాయ్స్ కి బాల్ హెడ్ వచ్చేస్తుంది. ఇట్స్ అ గ్లోబల్ ప్రాబ్లం అయిపోయింది. సో దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? మేజర్ గా హెయిర్ ఫాల్ క్లయింట్ ఒక క్లినిక్ కి రాగానే ప్రాపర్ గా డేటా అంతా తీసేసుకుంటాం, హిస్టరీ తీసుకున్న తర్వాత హెయిర్ అనాలిసిస్ చేస్తామండి. ఇది హెయిర్ అనాలిసిస్ మెషిన్, మీరు చూడొచ్చు. ఈ హెయిర్ అనాలిసిస్ మనకి పెట్టినప్పుడు క్లియర్ గా రూట్ లెవెల్లో హెయిర్ ఎట్లా ఉంది, హెయిర్ ఎంత హెల్దీగా ఉంది, డాండ్రఫ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఏరియా పర్ ఏరియా హెయిర్ ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత తగ్గుతున్నాయి, మనకి ప్రాపర్ అనాలిసిస్ వస్తుంది. ఈ అనాలిసిస్ బేస్ చేసుకుని వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. వాళ్ళు స్టేజ్ 1 హెయిర్ లాస్ లో ఉన్నారా, స్టేజ్ 2 హెయిర్ లాస్ లో ఉన్నారా, స్టేజ్ 3 హెయిర్ లాస్ లో ఉన్నారా, ఆ స్టేజ్ ని బట్టి వాళ్ళకి బేసిక్ సింపుల్ మెడికేషన్, ఒక మల్టీవైటమిన్ టాబ్లెట్ కానివ్వండి, లేదంటే హెయిర్ లాస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ప్లెయిన్ మినాక్సిడిల్ సెరమ్ సజెస్ట్ చేస్తాం. దాంట్లో కూడా మల్టిపుల్ పర్సెంటేజ్ ఉంటాయి. బిగినర్స్ కి చాలా తక్కువ పర్సెంటేజ్ తో చెప్పేస్తుంటాం. అడ్వాన్స్ హెయిర్ లాస్ ఉందనుకోండి, అంటే అందరికీ కనిపించే విధంగా హెయిర్ లాస్ ఉందనుకోండి, అట్లాంటప్పుడు బేసిక్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఆ బేసిక్ ట్రీట్మెంట్ వచ్చేసి మేజర్ గా పిఆర్పి కానివ్వండి, జిఎఫ్సి కానివ్వండి, మీజోథెరపీ అని హెయిర్ లాస్ కంట్రోల్ చేసే ఇంజెక్టబుల్స్ ఉంటాయి. పిఆర్పి వచ్చేసి మనకి ప్లేట్లెట్స్, పిఆర్పి అయినా లేదా జిఎఫ్సి అయినా, ఈ రెండిట్లో కూడా మన బ్లడ్ ని తీసుకుని మన బ్లడ్ ని ప్రాసెస్ చేసి సెంట్రిఫ్యూజ్ చేసి అదే మనకి ఇంజెక్ట్ చేస్తాం. కాబట్టి దీంట్లో ఎట్లాంటి హార్మ్ఫుల్ థింగ్స్ అయితే ఉండవు.